హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఒక టేస్టీ రెసిపీని అయితే చూడబోతున్నాం. చాలామంది ఎంతో ఇష్టంగా తినే రెసిపీలో ఒకటి మన ఈ గుత్తొంకాయ. అయితే ఈ గుత్తొంకాయ ప్రిపేర్ చేయాలి అంటే టైం ఎక్కువగా పడుతుంది, శ్రమతో కూడుకున్నదని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే క్విక్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ గుత్తొంకాయ మసాలా కర్రీ చేయాలంటే ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పల్లీలు వేసి వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 లేదా 4 లవంగాలు, ఇలాచీ, చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొబ్బరిని కూడా వేసుకోండి. కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే శనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు ఇవి కూడా ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఇవన్నీ దోరగా వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగాయంటే మసాలా మాడిపోతుంది. కర్రీ అంతా కూడా పాడైపోతుంది. టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి లైట్‌గా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసాలా కూడా వేసుకోండి. ఈ మసాలా కర్రీ టేస్టీగా రావాలి అంటే ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఇవి వేయటం వల్ల గుత్తొంకాయ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్‌గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నో ప్రాబ్లమ్. ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లగా అయ్యే వరకు ఆరనివ్వండి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఎప్పుడైనా సరే ఈ మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు పల్లీలనేది ముందుగానే వేసి వేయించండి. ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ముందే వేసి వేయించండి. చివర్లో నువ్వులు, గసాల వేసి వేయించండి. ఇవి వేగేటప్పుడు స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించండి. లేదంటే నువ్వులు చిటపటలాడుతూ ఎగిరిపోతూ ఉంటాయి. ఈ మసాలా దినుసులన్నీ చల్లగా అయ్యే వరకు ఆరబెట్టుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఈ గుత్తి వంకాయ కర్రీ చేయటం కోసం నేనైతే హాఫ్ కిలో గుత్తి వంకాయని తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఈ కర్రీ టేస్టీగా రావాలి అంటే తాజాగా నిగనిగలాడుతున్న గుత్తి వంకాయని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ వంకాయని ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ప్లస్ ఆకారంలో కట్ చేసుకోండి. ఇలా 2 పక్కన చీలికలు పెట్టండి. ఇలా కట్ చేసేటప్పుడు చివరి వరకు మాత్రం కట్ చేయకండి. కొద్దిగా గ్యాప్ ఉంచండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా సాల్టెడ్ వాటర్‌లో వేసి వాష్ చేసుకోండి. ఇలా సాల్టెడ్ వాటర్‌లో వేయటం వల్ల ఈ గుత్తి వంకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రెష్‌గా ఉంటుంది. కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఈ వాటర్‌లో వేసి కర్రీ చేసుకునే వరకు ఈ వాటర్‌లోనే ఉంచండి. గుత్తి వంకాయ కట్ చేయగానే గాలి తగిలితే కలర్ చేంజ్ అవుతుంది, కండ్రెక్కుతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి ఇలా సాల్టెడ్ వాటర్‌లో వేసి ఉంచండి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేయండి. ఇవన్నీ ముందుగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి. ఇందులోనే 1 లేదా 2 గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిగడ్డ కూడా నేనైతే ఒకటి చిన్న సైజ్ ఉల్లిగడ్డని యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకోండి. లేదంటే అల్లం వెల్లిపాయలనైనా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా గార్లిక్ పేస్టే వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. మీరు గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసినట్టయితే రెడ్ చిల్లీ పౌడర్‌ని కొంచెం తగ్గించి వేసుకోండి. అది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. 2 లేదా 3 వెల్లిపాయలు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే సమయంలో వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి ఎలా పెట్టాలో చూద్దాం. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి సాల్టెడ్ వాటర్‌లో వేసుకున్న వంకాయలన్నీ కూడా తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇలా వంకాయలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయల్లో ఈ మసాలా అంతా కూడా ఫిల్ చేయాలి. ఈ ఫిల్లింగ్ ఎలా అంటే చూసారు కదా! ఇలా ప్లస్ షేప్‌లో కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా విడదీసిన తర్వాత స్పూన్‌తో కానివ్వండి, చేత్తో కానివ్వండి ఈ మసాలా అంతా కూడా ఇలా ట్యాప్ చేస్తూ లోపల ఫిల్ చేయండి. చూసారు కదా! 4 పక్కల కూడా ఈ మసాలా అంతా కూడా ఫిల్ చేయండి. అలా అని చెప్పి మసాలా మొత్తం కూడా ఇందులోనే ఫిల్ చేయకండి. ఎంతైతే సరిపోతుందో అంతనే ఫిల్ చేయండి. మిగిలిన మసాలా అంతా కూడా పక్కకుంచేయండి. మొత్తం కూడా ఎక్కువగా ఉందనేసి దీనికి మొత్తం పూసేయకండి. కొద్దిగా యాడ్ చేయండి. ఎంత పడుతుందో అంతే ఫిల్ చేయండి. మిగిలిన మసాలా ఏం చేయాలో తర్వాత చెప్తాను.
తాజా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయే అని అంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో. వంకాయకి అంత ప్రాధాన్యత ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా! మసాలా అంతా కూడా నీట్‌గా ఎలా ఫిల్ చేసామో, మీరు కూడా ఈ మసాలా అంతా కూడా ఇలా ఫిల్ చేయండి. మిగిలిన మసాలానంతా కూడా అంతే పక్కనే ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలిమింజలు కూడా వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి వేడైన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించండి. దీంతో పాటుగానే ఒకటి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ కర్రీలో ఈ ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ అద్దిరిపోతుంది. మసాలా ఫిల్ చేసిన గుత్తి వంకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఇలా వేసేటప్పుడు తొడెం భాగం కావాలి అంటే ఉంచండి, లేదంటే కట్ చేయండి. ఇంకో టిప్ అండి. ఎప్పుడైనా సరే గుత్తి వంకాయని మీరు ప్లస్ ఆకారంలో కట్ చేయాలని చెప్పాం కదా! అలా కట్ చేసేటప్పుడు చివరి వరకు కట్ చేయకండి. చివరి వరకు కట్ చేస్తే ఇలా వేయించుకునేటప్పుడు వేగి సాఫ్ట్‌గా అయిన తర్వాత విడిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం దూరంగానే కట్ చేయండి. ఇలా ఇవన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు 50-60% ఆయిల్‌లోనే ఫ్రై చేయండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా కూడా పచ్చి వాసన పోయేలాగా ఇది కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా! అంతా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వారైనా సరే, గుత్తి వంకాయ కర్రీ వండటం రాని వారైనా సరే, ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా అంతా కూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. నేనైతే 100 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి పాన్ పైన ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా చేశారంటే గుత్తి వంకాయని మళ్ళీ, మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా! ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని వేయండి. చింతపండు కూడా కొంచెమే పడుతుందండి. అది కూడా కావాలి అంటే వేయండి. లేదంటే స్కిప్ చేయండి. చింతపండు వేస్తే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చింతపండు రసాన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే వాటర్‌ని యాడ్ చేయండి. థిక్‌గా కావాలి అంటే వాటర్ అనేది యాడ్ చేయకండి. చూసారు కదా! ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉంటుంది. అలాగే ఈ వంకాయ అంతా కూడా మెత్తబడుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఉడికించండి. ఇలా ఉడికించేటప్పుడు స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించండి. లేదంటే మాడిపోతూ ఉంటుంది. కర్రీ కూడా అంత రుచిగా ఉండదు. చూసారు కదా! మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.